ప్రేలాడమా. మరొక సారి. సో, దేవుడిచ్చినటువంటి ఈ స్వస్థతను గూడా ఒక మాటగా మీరు తెలియజేసి వాక్యం పంచుకోండిమా. ప్రార్థన చేస్తూ వచ్చారు అందరూ. యెస్. ఓకే బ్రదర్. మరి జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరట వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మరి దేవుని యొక్క నామానికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి గత దినాల్లో మరి ఎంతగానో నేను నా యొక్క హ్యాండ్ మరి చిన్న క్రాక్ వచ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో నా యొక్క చేయిని ముట్టి మరి స్వస్థపరుస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రార్థించినటువంటి మీ అందరికీ గూడా మరి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనం నిజంగా మరి ఎంతమంది డాక్టర్స్‌ని సంప్రదించినా మరి దేవుడు మాత్రమే మనకేం చేస్తాడంటే తగిన సమయమందు స్వస్థతను అనుగ్రహిస్తాడు అనే దాన్ని బట్టి దేవుడు నాకిచ్చినటువంటి స్వస్థతను బట్టి మరి దేవుడు నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ మరొక్కసారి దేవుడు మీ మధ్యన నిలబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి మరి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనమండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. మరి ఇట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ ప్రియబిడ్డలతో కలిసి ప్రభా ఈ రీతిగా తండ్రి మీకు ఘనమైనటువంటి నామాన్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము మరి సరి చేసుకోవడానికి తండ్రి ఇచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని అల్పురాల్ని ప్రభా, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను. నాతో మాతో మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామములో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాసము అంటే మరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటే మనం ఏదైతే నిరీక్షించి ఉన్నామో దాన్ని ఒకానొక దినమందు మనం ఏం చేస్తామంటే అది ప్రభైనటువంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము. మన విశ్వాసము దేని కొరకంటే మరి ఆ యొక్క దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు మనం ఎంతగానో నిరీక్షణ కలిగి ఉన్నాము. ఎవరమైతే నిజంగా ఆయన రక్తం చేత కడగబడి ఉంటున్నామో అలాంటి వారము వారి యొక్క నిరీక్షణ ఏంటంటే మరి దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు మన యొక్క నిరీక్షణ ఉన్నదన్నమాట. మరి విశ్వాసం అనేది 2 విషయాలకు సంబంధించినటువంటిది. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో దానిని ఒకానొక దినమందు మనం చూస్తాము అని నమ్మడము మొదటిదైతే, రెండవదేంటంటే కంటికి కనిపించనిది ఒకానొక దినమందు ప్రత్యక్షం అవుతుందని నమ్మకం. మరి ఈ విధంగా విశ్వాసం అనేది 2 విషయాలకు మరి సంబంధించినటువంటిది. మన యొక్క నిరీక్షణ ఏంటంటే మన ప్రభు యేసుక్రీస్తు మనకు ఇవ్వబోయేటటువంటి ఆ యొక్క పరలోకము నిత్య రాజ్యం కొరకే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. దాని విషయమై మనం ఏం చేసి ఉన్నామంటే మరి నమ్మకం, విశ్వాసము దేవుని యందు మనము ఎంతగానో విశ్వాసము కలిగి ఉన్నాము. నమ్మకము మరియు విశ్వాసం అనేవి మరి 2 కాదు గాని నమ్మకం కంటే విశ్వాసం అనేది లోతైనటువంటి అనుభవం అన్నమాట. నమ్మకం కంటే విశ్వాసం ఏంటంటే మంచి లోతైనటువంటి అనుభవం. మరి దేవుడు మరి ఎంతో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు అని మనం నమ్ముతాము కానీ, నిజంగా మన జీవితాల్లో ఎదురుపడేటటువంటి ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలను గూడా దేవుడు మరి ఎంతగానో చీల్చి వాటి గుండా మనకు ఒక గమ్యానికి మనల్ని చేరుస్తాడు అని మనం ఏం చేయమంటే చాలా సార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము మరి
విశ్వసించలేనటువంటి వారంగానే ఉంటాం. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం చాలా సార్లు ఎరిగినప్పటికి కూడా మరి అదే విధంగా ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి ఆ యొక్క మరి దానియేలును రక్షించినటువంటి దేవుడు, మరి ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను మన్నాతో పోషించినటువంటి దేవుడు, మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడు, మరి ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడని మరి మనం తెలిసినప్పటికి కూడా చాలా సార్లు మన జీవితాల్లో మరి మనకెదురయ్యేటటువంటి ఆయా పరిస్థితుల్లో మనం ఏం చేయలేకపోతున్నామంటే చాలా సార్లు ఆ యొక్క సమస్యను చూసి మనం ఏం చేస్తామంటే చాలా సార్లు భయపడేటటువంటి వాళ్ళంగానే ఉంటాం. మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినప్పటికి కూడా దేవుని మీద మరి చాలా సార్లు మరి అపనమ్మకాన్ని మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మరి ఆ యొక్క సమస్యను చూసి భయపడుతున్నాం తప్ప, ఆ యొక్క సమస్యను పరిష్కరించగలిగేటటువంటి దేవుని మీద ఏం చేయలేకపోతున్నామంటే ఆధారపడలేకపోతున్నాం. ఆయన యొక్క శక్తిని మనం ఏం చేయలేకపోతున్నామంటే, మరి అర్థం చేసుకోలేకపోయేటటువంటి వాళ్ళంగానే ఉంటున్నాం. కాబట్టి ఈ దినాన మరి మన యొక్క జీవితాలను మనం ఎంతగానో పరిశీలించుకొని, పరీక్షించుకొని, మరి మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన ఎదుట మరి మనం నిజంగా సాగిలపడి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడంటే, అలాంటి పరిస్థితులను సైతం దేవుడు మరి ఎంతగానో పరిష్కరిస్తూ వస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయము మరి 24 నుండి మనం చూసుకున్నట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మరి ఈ విధంగా మోషేను గనక మనం తీసుకున్నట్లయితే మరి మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు. మాటల యందు మరి కార్యముల యందు ఎంతో ప్రవీణుడు మోషే. మరి అలాంటి మోషే మరి ఆ యొక్క ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు. మాటల యందును, కార్యముల యందును ఎంతో ప్రవీణుడు. మరి అలా అంతటి ప్రవీణుడైనటువంటి వ్యక్తి మరి ఏం చేస్తూ వచ్చాడంటే ఒకానొక దినమందు మరి ఆ యొక్క నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మరి మోషే తన యొక్క మామ మందను ఎంతగానో మేపుతూ ఉన్నాడు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అంతటి ప్రావీణ్యం పొందినటువంటి మోషే తన యొక్క మామ మందని ఏం చేస్తున్నాడంటే మేపుతున్నాడు. కారణం ఏంటి మరి? మోషే తెలుసుకోవాల్సినటువంటి మరి 2 విషయాలు ఆయన ముందు నిలబడ్డాయి. దేవుడా, లోకమా? ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమైన నింద? మరి అల్పకాల పాపభోగమా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలా? మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోవడమా, అధికారాన్ని త్రోసివేయడమా? ఇవన్నీ కూడా మోషే ముందు ఎంతగానో ప్రశ్నలుగా ఉన్నాయన్నమాట. దేవుడా, లోకమా? చాలా సార్లు మనకు కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి మరి దేవుడా, లోకమా అనేటటువంటి పరిస్థితులు ఎన్నో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమైన నింద అని మరి ఎంతగానో ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా మోషే ముందు ఉన్నప్పుడు మరి మోషే ఎంతగానో ఆలోచించడం మొదలుపెట్టాడు. మరి ఐగుప్తు ధనమా, మరి నిజంగా ఈ లోకంలో మన ధనం ఎక్కడ ఉంటే మన యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ధనం అనేది ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మోషే మరి ధనం అనేది దేవుని నుంచి నన్ను దూరం చేస్తుంది అనుకొని ధనం వద్దు అనుకున్నాడు. మరి కాబట్టి
అల్పకాల పాపభోగమా? మరి పాపభోగములు కొంత ఏం చేస్తూ ఉంటాయి? పాపము అంటే శారీరకంగా కొంత సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ, అది అల్పకాలమే. కొంతకాలం మట్టుకే ఉంటుంది. లోకం ఇచ్చేటటువంటి సంతోషము ఏ విధంగా ఉంటుందంటే, అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. దాని యొక్క గమ్యము మాత్రం ఏముంటుందంటే చివరికి అది నిత్య మరణమని అనుకున్నాడు. అది గూడా మరి మోషే ఏం జేస్తూ వచ్చాడు అంటే, నిరాకరిస్తూ వద్దు అనుకున్నాడు. మరి అల్పకాల పాపభోగము కంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంతగానో మోషే అనుకుంటూ వచ్చాడనమాట. అంత మాత్రమే కాదు గాని, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడమా? అధికారాన్ని త్రోసివేయడమా? ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకోవడమా? హోదాను బట్టి అతిశయిస్తూ ఉంటాం. చాలా సార్లు మనకున్నటువంటి హోదాను బట్టి, మనకున్నటువంటి పరపతిని బట్టి అతిశయం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది. అది గూడా అతనికి ఏం చేయలేదంటే, మరి నచ్చలేదు మోషేకి. మరి మన యొక్క అతిశయం ఏదైనా ఉంది అంటే, అది భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి దేవుని బట్టియే మన యొక్క అతిశయం అనేది ఉండాలి గానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో గూడా మనకున్నటువంటి హోదాను బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మనకున్నటువంటి పేరు ప్రతిష్టతలను బట్టి మనము అతిశయించినట్లయితే ఒకానొక దినమందు మనం ఎంతగానో నష్టపోయేటటువంటి వారంగానే ఉంటాం. మరి మనం అతిశయించాల్సినటువంటిదేంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి మనం ఏం చేయాలంటే, అతిశయించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. మన దేవుడు ఎలాంటి దేవుడంటే, ఆయన నీతి న్యాయములు జరిగించేటటువంటి దేవుడు. ఆయన కృప చూపించేటటువంటి దేవుడు. ఆయనను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి మరి ఐశ్వర్యాన్ని బట్టి, మరి ఆ యొక్క హోదాను బట్టి మనం అతిశయింపకూడదు. మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలామంది జ్ఞానవంతులని జ్ఞానాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అన్న విషయాన్ని మర్చిపోయి దాన్ని బట్టి అతిశయిస్తారు. మరి అలా కాదు గానీ, మన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే, అతిశయించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మోషే ఎంతగానో తన ముందున్నటువంటి ఆ యొక్క అంశాలేంటి అంటే, క్రీస్తు విషయమైనటువంటి నింద, దేవుని ప్రజలతో శ్రమ, అధికారాన్ని త్రోసివేయడం. వీటిని మరి ఎంతగానో సంతోషంతో మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, స్వీకరిస్తూ వచ్చాడు. జీవితాల్లో మనం గూడా ఇలాంటి మరి దేవుని విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుని ప్రజలతో శ్రమ గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. మరి కాబట్టి ఈ యొక్క మోషే వాటిని ఎంతగానో సంతోషంగా స్వీకరించాడు. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి ఎంతగానో సిద్ధపడ్డాడు. ఆ యొక్క అంతఃపురాన్ని విడిచి అరణ్యానికి ఎంతగానో మరి చేరాడన్నమాట. ఆ యొక్క యువరాజు యొక్క మంద కాపరిగా మారుతూ రావడం అనేది జరిగిందన్నమాట. విశ్వాసమును బట్టి అతడు ప్రతిఫలంగా కలుగబోవు బహుమానమందు ఏం చేస్తూ వచ్చాడు అంటే దృష్టి ఉంచి దృష్టి ఉంచాడన్నమాట. ఆ యొక్క విశ్వాసమును బట్టి ప్రతిఫలంగా కలగబోయేటటువంటి ఆ యొక్క బహుమానం యందే ఆయన దృష్టి నిలిపినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం గూడా మరి అలాంటి విశ్వాసమును బట్టి మరి దేవుడు మరి ఇచ్చేటటువంటి ఆ యొక్క పరలోకం నిత్య రాజ్యం కొరకే మన యొక్క నిరీక్షణ మనము నిలిపేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుణ్ణి పక్కన పెట్టి ధనం కోసం ప్రాకులాడే మరి అనేకుల యొక్క జీవితాల్లో ఆ యొక్క సుఖం అనేది ఎంతకాలం ఉంటుందంటే అల్పకాలం మాత్రమే ఉంటుంది. మరి ఆ యొక్క దేవుని ఆలయమైనటువంటి మరి ఆ యొక్క హృదయాలను, శరీరాలను పాడు చేసుకుంటూ మరి ఎంతగానో మరి ఆ యొక్క అల్పకాల సంతోషాల కొరకు మరి నిత్య
ఇక మరణానికి ఏమవుతున్నారంటే ఎంతగానో దగ్గరగా అవుతూ ఉంటున్నారు. హోదా, అధికారం కోసము మరి ఆ యొక్క అడ్డదారులు త్రొక్కుతూ మరి ఎంతగానో వాటితో మనల్ని మనమే ఘనపరుచుకోవాలని ఆరాటపడుతున్నటువంటి మరి ఆ యొక్క చాలా మంది జీవితాలకు యొక్క మోషే జీవితం అనేది ఎంతగానో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పాఠంగా ఉంటున్నది. ఎంతగానో మరి హెచ్చరికగా ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క మోషే యొక్క జీవితాన్ని బట్టి మనల్ని మనం ఎంతగానో పరీక్షించుకొని, పరిశీలించుకొని మరి ప్రార్థనలో పాల్గొనడానికి మన యొక్క హృదయాలను మనం ఏం చేసుకుందామంటే మరి సిద్ధపరచుకుందాం. మరి మోషే ఎంతగానో మరి వీటన్నిటిని గూడా మరి వదులుకుంటూ వచ్చాడు. మరి లోకాన్ని ఎంతగానో విడిచిపెట్టాడు. ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు. అల్పకాల పాపభోగాన్ని వదులుకున్నాడు. ఫరో యొక్క ఫరో యొక్క కుమారుడినని అనిపించుకోవడానికి కూడా మరి అధికారాన్ని మరి ఎంతగానో వదిలిపెడుతూ వచ్చాడు. మరి ఆ విధంగా మరి మోషే యొక్క జీవితం అనేది ఎంతగానో మనకు మరి గొప్ప పాఠంగా ఉంటున్నది కాబట్టి మనం విశ్వసించబోయేటటువంటి మనం దేని యందైతే మరి దేన్ని మనం నమ్మామో, విశ్వసించామో ఆ యొక్క కలగబోయేటటువంటి యొక్క బహుమానం అందే మనం ఏం చేయాలంటే నిరీక్షణ మనము మరి కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.